నరసరావుపేటలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అనిల్ యాదవ్ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నిర్ణయం తీసుకున్నారని, జిల్లాలోని శాసనసభ్యులందరూ ఆమోదించినట్లు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పిస్తున్నారని, అందులో భాగంగానే యువకుడు ఉత్సాహవంతుడైన అనిల్ కుమార్ యాదవ్ అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా మన పార్లమెంటు పరిధిలో గల 6 శాసనసభ్యులు, అట్లానే చిలకలూరుపేట ఇన్ఛార్జ్ అందరం కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా చాలా చురుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తూ ఆయనకి నమ్మిన బంటులాగా పనిచేస్తూ అనేక సందర్భాల్లో ఆయన అసెంబ్లీలో కానీ బయట కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే తీరు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ అభిమానం కానీ అన్నీ కూడా గుర్తించి ఈరోజు పార్టీ ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నరసరావుపేట పంపించడం జరిగింది. నరసరావుపేటకి నెల్లూరు వాసులు కొత్త ఏం కాదు. గతంలో కూడా మనం చూసాం. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఈరోజు అనిల్ కుమార్ యాదవ్. గతంలో వాళ్ళిద్దరూ కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పి అందరం కూడా భావిస్తాం. అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. అలానే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఒక బీసీ అభ్యర్థికి ఈరోజు ఈ పార్లమెంట్లో నిలబెట్టడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. గతంలో మీరు ఒక్కసారి గెలిచిన అభ్యర్థులు పరిశీలిస్తే, పోటీ చేసిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ ఎక్కువ శాతం ఉన్నత కులాలకు చెందిన వాళ్ళే ఉన్నారు ఈ పార్లమెంట్లో. కానీ ఈరోజు బీసీలకి పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈరోజు సామాజిక న్యాయం అంటే ఏమిటి అని, సామాజిక న్యాయం అంటే ఏమిటి, అంబేద్కర్ గారి ఆశయాలకి ఉదాహరణగా ఆయన అంబేద్కర్ గారి ఆశయాలని నిలబెట్టే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రయాణం చేస్తుందన్నమాట వాస్తవం. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఒక బీసీ అభ్యర్థిని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని నియమించడం ఈరోజు నిజంగా బీసీలు హర్షిస్తున్నారు. ఈరోజు శాశ్వతంగా ఇక్కడ అని చెప్పి ఈరోజు బీసీలు పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తం చేయడం చాలా గొప్ప విషయం. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి వేదిక ఏర్పాటు చేసి వేదిక మీద కూర్చునే స్థానం కల్పించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి మీటింగ్లో నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని వేదిక మీద నుంచి చెప్పడం, ఒక మాటలోనే చెప్పటం కాదు, చేతల్లో కూడా చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తులకి మనం గెలిపించుకోవాలి. అలాంటి వ్యక్తి ఈరోజు అందరికి కూడా తెలియజేస్తూ, కానీ చేతల్లో ఎక్కడా చేయదు. ఆయనకి డబ్బున్న అభ్యర్థులు కావాలి, డబ్బులుంటేనే కొలమానం. ఈరోజు పార్టీ టికెట్ ఇవ్వాలంటే
లేదా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఏదో నేను కూడా 1-2 చోట్ల పెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు చూస్తే ఏలూరు పార్లమెంటుకు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి కేటాయించే కార్యక్రమం చేశారు.